హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుమతి ఎంత వచ్చింది, అలాగే ప్రతి మండీలో ఎంత దిగింది, అలాగే ఈరోజు రేట్లు ఏ విధంగా ఉంటాయి, అలాగే బయట బండ్లు ఏమన్నా దిగినాయా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి, చూపిస్తాను కూడా. డైరెక్ట్గా మదనపల్లి మార్కెట్కి వచ్చి రోజు అయితే చూపించడం జరుగుతుంది. మీరు కూడా అంతే సపోర్ట్ అందిస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇంకా లైక్ కొట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సోమవారికి దండం పెట్టేసి రండి, పోదాం ఇంకా లోపలికి. చూడండి లోపలికి వెళ్తున్నాం మనము. టైం వచ్చేసి ప్రస్తుతానికి 6:15 ఘాట్ అయితే నడుస్తుందండి. ఈ సమయానికి కూడా ఇంకా సరిగ్గా తెల్లవారలేదు. చూడండి, మబ్బుగానే ఉంది, చాలా అంటే చాలా మబ్బుగానే ఉంది. ఇంకా 6:15 దాటుతున్నా కూడా చలి కూడా బాగానే ఉందండి. ఎంఎస్ఆర్లో కాయ ఏం లేదు, లైట్లు కూడా లేవు. వెళ్తున్నారు చూడండి కూలి వాళ్ళు. పని ఏమన్నా దొరుకుతుందేమో ఈరోజైనా. కాయలు వచ్చినాయా, వచ్చి ఉంటేనే పని అండి కూలి వాళ్ళకి. కాయలు ఏమీ లేవండి. ఏబిఆర్ మండీలో కూడా కాయ ఏం దిగిందా. ఎస్ఎల్ఎన్లో దిగిందండి. ఒక 100 వరకు ఉండొచ్చు. లోపల ఉంది కాయ, కనబడ్డంలా. ఇంకా ఎస్పీజే కూడా కాయ ఏం లేదండి, ఖాళీగానే ఉంది. చలిమంటలు వేసుకొని కూర్చోన్నారు. కూలీలు లేకుండా ఉన్నారు రైతులంతా కొంచెం గమనించుకోండి. ప్లాంటేషన్లు తగ్గించేద్దండి, రెగ్యులర్గా పెట్టండి, సరేనా? ఓకే. ఇంకా ఎంఎండి మండీలో చూసుకుంటే ఒక 300 ప్లస్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. దగ్గర 300 ప్లస్ 500 దగ్గర. పద్మావతిలో అయితే కాయ ఏం లేదండి ప్రస్తుతానికి. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో కూడా కాయ అయితే ఏమీ లేదు. చాలా మండీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయండి. రైతులారా చూస్తున్నారా, ప్లాంటేషన్లు తగ్గించేశారు. డిసెంబర్లో రేట్లు తగ్గిపోయాయని ఇప్పుడు మదనపల్లి మార్కెట్లో కాయ అనేది తగ్గిపోయింది, దిగుమతి అనేది. చూడండి, వీరభద్రాలో ఒక 200 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి వీరభద్ర మండీలో. ఈ మండి ఓల్డ్ మండి, దాన్ని ఇంకా ఏం చేయలేదు, అట్లాగే ఉంచారు. ఎస్టీఎం కూడా ఏం లేదండి స్టాకు. జై భారత్లో ఒక 100 ప్లస్ అయితే 100 దగ్గర ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇదిగోండి బయట ఓ బండి అయితే దిగింది, ఇటు పక్క ఉంచారు ఈ బండి. ఇంకా ఏమన్నా దిగితే కూడా చెప్తాను. మాలిక్ మండీలో అయితే వాళ్ళ స్టాక్ లేదండి, చాలామంది చలిమంటల దగ్గరే ఉన్నారు. మదీనాలో అయితే ఒక 50 ప్లస్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. మరో వెహికల్ కూడా ఉంది. సిద్ధి వినాయకలో కాయ ఏం లేదు, ఖాళీగా ఉంది. అయ్యో, భాగ్యలక్ష్మి పీవీఆర్ ఏంటిది, 2 మండీలు కూడా ఖాళీగానే ఉన్నాయండి. ఓయమ్మో, ఈరోజు దిగుమతులు ఏవి, ఎక్కడ ఎస్ఎంబి ఏమీ లేదండి. ఓయమ్మో, కేవీఆర్ కూడా బండ్లు తప్పితే కాయలు కనపడడం లేదు ఈరోజు. అమ్మో, ఈరోజు దిగుమతి మరీ దారుణంగా ఉందా ఎట్లా. జీపీఆర్లో ఒక 100 ప్లస్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. చాలా దారుణంగా ఉందండి దిగుమతి ఇవాళ. ఎస్జిఎస్ మండి అటుపక్క దిగినట్లు ఉందండి, అటుపక్క నుంచి చూపించినప్పుడు చెప్తాను. చలి మంటలు. పీవీఎస్ మండీలో ఒక 400 దగ్గర ఉందని చెప్పొచ్చండి ప్రస్తుతానికి పీవీఎస్ మండీలో. ఇంకా ఇటుపక్క ఎంఆర్ఎం మండీలో చూసుకుంటే 50 లోపే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా టీవీఎస్ మండీ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి, క్లీన్ చేసేసారు బాక్సులు అంతా. ఇక్కడ బండ్లు ఇక్కడ ఇంకా నీట్గా కనబడతాయి, అటుపక్క నుంచి వచ్చే బండ్లు. రైతన్నలు కొంచెం ఆలోచించాలి మీరు. ప్లాంటేషన్లు తగ్గించద్దండి. ఉండే భూమిలో ఒక 20
30% భూమిలో టమాటా నాటడానికి అయితే ప్రయత్నం చేసుకోండి. రేటు ఉన్నా తగ్గినా, ఒకవేళ తగ్గినా మీకు ఏదో ఒక సీజన్లో అదంతా కూడా మీరు నష్టపోయిండేదంతా కూడా వచ్చేస్తుందండి కాయ రేట్ వచ్చినప్పుడు. టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాం బా. ఏనా రమణన్నా, చలిమంటలు కాపుతున్నావా? కాయ దిగింటే చలిమంటలు కాపుతున్నావా? ఓకే, టీవీఎస్ మండి దగ్గర అయితే ఇవాళ గట్టిగానే దిగినట్లు కనబడుతుందండి. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే దిగిండే స్టాక్ చూసుకుంటే ఒక 700 వరకు ప్రస్తుతానికైతే దిగినట్లు కనబడుతుంది. ఇంకా ఈ బండ్లన్నీ లెక్కేస్తే మరొక 1000+ అని చెప్పొచ్చండి. అగదండి, సెట్ కింద ఒక ట్రాక్టరు, ఇక్కడ ఒక ట్రాక్టరు, ఇక్కడ ఒక జీపు దింపుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ టీవీఎస్ మండి 1500 దగ్గర ఉండే అవకాశాలు కనబడుతున్నాయండి ప్రస్తుత సమయానికి. రండి ఇంకా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఓ వెహికల్ వచ్చింది టీవీఎస్ మండికి. దగ్గర 1000+ 1500 దగ్గర అయితే టీవీఎస్ మండి దగ్గర అయితే ఉండొచ్చు ఇవాళ. ఎస్జిఎస్ మండిలో చూసుకుంటే ఒక 50 దగ్గర ఉన్నాయండి. తోపుడు బండ్లు అన్నలు వచ్చేసారు కాయలు తీసుకెళ్ళడానికి. ఇంకా సిఎంహెచ్ మండి చూసుకుంటే ఒక 300 ఉన్నాయా? అంతేనండి, 300 దగ్గర సిఎంహెచ్ మండి ప్రస్తుతానికి. బయట బండ్లు, ఇవి బయట బండ్లు కాదు, ఖాళీ క్రేట్లు ఎగుమతికి ఏమో వచ్చినట్టు ఉన్నాయి. చలిమంటలు కాపండి అన్న మీరు. వివిఆర్లో కూడా కాయ ఏం లేదండి. ఇదిగోండి బయట బండి ఇక్కడ ఒకటి ఉంది. ఎంఆర్ మండిలో కాయ ఏం లేదు. టీఎల్టీలో కూడా వచ్చిండేది 100 లోపే ఉంది, 50+ 100 లోపు. కేజీఎన్లో కూడా ఏం లేదండి, తక్కువగానే కనబడుతుంది. 75 ఉన్నాయా? కేజీఎన్లో 75 ఉన్నాయంటండి. అది పరిస్థితి. కాయలు అయితే చాలా తగ్గిపోయినాయి. ఒక టీవీఎస్ మండికి తప్పితే మిగతా యా మండీలో కూడా కాయ లేదండి. శ్రీనివాస లేదు, సిఎల్టీ లేదు. ఇంకా బయట బండ్లు కూడా ఈరోజు ఏం పెద్దగా కనబడడం లేదండి. కేవలం 2 బండ్లు మాత్రమే కనబడ్డాయి ఇప్పటికీ. ఇదేదో కొత్తగా మండి స్టార్ట్ అవుతుంది. రేట్లు అన్నీ ఉంచారు. ఓకే అండి, ఇప్పటి వరకు అన్ని మండీలు చూపించేశాను. దిగుమతి చూసుకుంటే చాలా తక్కువ. ఒక టీవీఎస్ మండీని తీసేసినామంటే మిగతా అన్ని మండీలు కలుపుకున్న 1000 కూడా లేవు. అట్టా ఉంది మదనపల్లి దిగుమతి అయితే ప్రస్తుతానికి. ఇంకా వేలం సమయానికి పెరిగినా కూడా ఒక 1000 బాక్సులు యాడ్ అవ్వచ్చు, అంతకు మించి అయితే లేదండి. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్న టాప్ రేట్ 550 రూపాయలు అండి. ఒక 8 బాక్సుల లాటు 600 అయితే తాకింది, కానీ దాన్ని లెక్కలకు తీసుకోకూడదు. 550 నిన్న టాప్ అని చెప్పచ్చు. ఇంకా ఈరోజు ధరలు వచ్చేసి 600 ఏమైనా టచ్ అవుతాయా ఓ పెద్ద లాట్తో? క్వాలిటీ ఉంటే కనుక అయ్యే అవకాశాలు ఉన్నాయండి. చూడాలి మరి, వేలంపాట్లో చూపిస్తాను టచ్ అయితే కనుక. ఓకే అండి, మనమైతే బయట వచ్చేసినాము. ఇంకా సోమవారికి చెప్పేసి మనం వీడియోని మీకు పోస్ట్ చేయాలా. ఓకే స్వామి, చల్లగా చూడాలా. వీడియో అయితే ఇప్పుడే షూట్ చేసుకొని వచ్చేసాను. కాయ అంటే చాలా తక్కువ. బయట బండ్లు కూడా ఈరోజు 2 బండ్లు వచ్చాయి. మరి ఈరోజు రేట్లు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయో లేవో మరి వేలం వీడియోలో చూడాలా. ఓకే అండి, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరన్నా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అలాగే జాయిన్ బటన్ ఉంటుందండి మన ఛానల్కి. సపోర్ట్ అందివ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీకోసం అయితే ప్రత్యేకమైన వీడియోలు అయితే చేసి పెడతానండి, మీరు అడిగిన వీడియోలు అయితే. ఓకే, థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు. బాయ్. ఇంకా మీకు వీడియో పోస్ట్ చేసేస్తాను.